ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్కు ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోకి తెలిపోదామండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్లో అపశృతి చోటు చేసుకుంది. ఆదివారం కరీంనగర్ పర్యటనకు కేటీఆర్ వెళ్లారు. కేటీఆర్ కాన్వాయ్లో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త శ్రీకాంత్ బైకు మహిళా కానిస్టేబుల్ పద్మజను ఢీకొట్టింది. దీంతో కానిస్టేబుల్ పద్మజ కాలికి గాయమైంది. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన స్థానికులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపైన కేటీఆర్ ఆరా తీశారు. మహిళా కానిస్టేబుల్ పద్మజకు మెరుగైన వైద్యం అందించాలని సదరు ఆసుపత్రి వైద్యులను అయితే కోరారు. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభ చర్చ ఏదైతే ఇందులో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటైన 25 ఏళ్లుగా కావస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కరీంనగర్లో వేదికగా మార్చి 27 రజోత్సవాలు సభను బీఆర్ఎస్ నిర్వహించనుంది. సభ ఏర్పాట్లపైన స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు ఇవాళ కేటీఆర్కు చర్చించారు. అయితే రేవంత్ రెడ్డి 14 నెలల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకంజలో వెళ్ళిందని, ఉచిత పథకాల పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా హామీలకు రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ సర్కారు తిలోదకాలు ఇచ్చిందని సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, త్వరలోనే ఎంతమంది పార్టీ నాయకులు బీఆర్ఎస్లో చేరబోతున్నారని ఆయన వెల్లడించడం అయితే జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద అయితే ఇదైతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండొచ్చు. అంటే ఇదే కనుక కాన్వాయ్లో ఉంటే తప్పనిసరిగా ప్రమాదమే జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అయితే కేటీఆర్ పర్యటనకు వెళ్ళారు. కాబట్టి కరీంనగర్ కేటీఆర్ కాన్వాయ్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్త బైకు మహిళా కానిస్టేబుల్ని అయితే ఢీకొట్టిందనమాట. సో ఇంకా పెద్ద ప్రమాదమే అయ్యేది